ఇక్కడ కర్టోసిస్ అనే దాని గురించి చూసుకున్నట్లయితే 3 రకాలు. సారీ అండి, ముందు వీడియో దీనికి కంటిన్యూషన్గా ఉన్న వీడియో సడన్గా కట్ అయిపోవడం వల్ల మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ కర్టోసిస్ అనేది కకుదత ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. 3 రకాల, ఒకటి లెప్టో కర్టోసిస్, 2 మీసో కర్టోసిస్, 3వది ప్లాటీ కర్టోసిస్. ఇక్కడ దీని పేర్లోనే చూసుకున్నట్లయితే లెప్టో అంటే టాల్, పొడవైన అనే అర్థం వస్తుంది. లెప్టో అంటే పొడవైన అనే అర్థం వస్తుంది. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పై స్థాయికి హెచ్చుగా పీక్గా పై స్థాయికి కానీ వెళ్ళినట్లయితే దాన్ని లెప్టో కర్టోసిస్ అనేది అంటాం. ఇక్కడ కే వాల్యూ 3 కంటే ఎక్కువగా ఉంటుంది. కే అంటే కర్టోసిస్ అనేది 3 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీసో కర్టోసిస్. మీసో అంటే మీడియం, అంటే మధ్యస్థంగా ఉండేటువంటి దాన్ని మీసో అని అంటారు. ఆ పేరులోనే ఉంటుంది. మీసో అంటే మధ్యస్థంగా, అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మధ్యస్థంగా, అంటే సరి సమానంగా ఉండేటువంటి దాన్ని మీసో కర్టోసిస్ అంటాము. ఇక్కడ కర్టోసిస్ కే వాల్యూ 3కి సరి సమానంగా ఉంటుంది. అంటే కే ఈజ్ ఈక్వల్ టు 3 అనే పదాన్ని ముందు వీడియోలో మనం నార్మల్ ప్రాబిలిటీ కరువు చదివేటప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పాము. అంటే కే ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఏంది? కే అనేది 3కు సమానంగా ఉంది. ఈ మీసో కర్టోసిస్ అనేది నార్మల్ ప్రాబబిలిటీ కరువుకి సరి సమానంగా, ఎన్పిసికి సమానంగా ఉండేటువంటి కర్టోసిస్ ఏముంది దీంట్లో? లెప్టో కర్టోసిసా, మీసో కర్టోసిసా, ప్లాటీ కర్టోసిసా అని అంటే నార్మల్ ప్రాబిలిటీ కరువుకి ఈక్వల్గా సరి సమానంగా ఉండేది మీసో కర్టోసిస్. అందుకే కే వాల్యూని కే ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పాము అక్కడ. నెక్స్ట్ ఈ ప్లాటీ కర్టోసిస్ అంటే దాని పేరులో ఉంది. ప్లాటీ అంటే ఫ్లాట్గా డౌన్ స్థాయికి ఉంటుంది. దేనికంటే కిందకు ఉంటుంది అని అంటే ఇక్కడ మీసో కర్టోసిస్ ఉంది కదా, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే కిందకి కనుక ఉన్నట్లయితే దాన్ని ప్లాటీ కర్టోసిస్ అంటాం. ఇక్కడ కే వాల్యూ 3 కంటే తక్కువగా ఉంటుంది. కే వాల్యూ 3 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే కిందకి ఉంటుంది. దీని యొక్క లెప్టో కర్టోసిస్ యొక్క టైల్స్ కనుక చూసుకున్నట్లయితే హెవీగా పొడవుగా ఉంటుంది. మీసో కర్టోసిస్ కానీ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుంది. ప్లాటీ కర్టోసిస్ కానీ చూసుకున్నట్లయితే మరి చిన్నవిగా ఉంటుంది అన్నమాట. ఈ మూడింటిని కలిసి ఒక దాంట్లో కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీసో కర్టోసిస్ అంటే సరి సమానంగా ఉంది. అంటే ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్గా తీసుకున్నట్లయితే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పీక్ స్థాయికి కానీ వెళ్తే దాన్ని లెప్టో కర్టోసిస్ అని అంటాం. మధ్యస్థంగా ఉంది కాబట్టి దీన్ని మీసో కర్టోసిస్ అంటాం. అలా కాకుండా ఫ్లాట్గా కనుక ఉన్నట్లయితే ఈ ఫ్లాట్గా ఉండేదాన్ని ప్లాటీ కర్టోసిస్ అని అంటాం. అర్థమైంది కదండి? ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పై స్థాయికి కానీ వెళ్తే లెప్టో కర్టోసిస్, ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే కిందకి కానీ ఉన్నట్లయితే దాన్ని ప్లాటీ కర్టోసిస్ అనే అంటాం. దీనికి సంబంధించి ఈ కర్టోసిస్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే +1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది? +1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే అనంతం అంటే ఫలానా నెంబర్ అని లేదు. 1 నుంచి ధనాత్మకమైన విలువలు 1 నుంచి అండ్ సో ఆన్ 1, 2, 3, 4, 5 ఇట్లా అండ్ సో ఆన్ ఎంత దూరమైనా సరే ఇన్ఫినిటీ అనంతం వరకు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫార్ములా కనుక చూసినట్లయితే ఇక్కడ ఫార్ములా కనుక చూసినట్లయితే కర్టోసిస్కి సంబంధించినటువంటి ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు క్వార్టైల్ డీవియేషన్ డివైడెడ్ బై %90 మైనస్ %10. ఇక్కడ QD అంటే క్వార్టైల్ డీవియేషన్, P అంటే పర్సంటైల్, 90 %10. దీనికి సంబంధించి ఈ విధమైన ఫార్ములా ఉంటుందండి కర్టోసిస్కి సంబంధించి. దీనికి సంబంధించి ఫార్ములా చూసుకున్నట్లయితే K ఈజ్ ఈక్వల్ టు క్వార్టైల్ డీవియేషన్ డివైడెడ్ బై %90 మైనస్ %10.
దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే డిస్పర్షను, వేరియేషను దానికి సంబంధించి చెప్పుకునేటప్పుడు ఈ పర్సంటైల్ అంటే ఏంది, క్వార్టైల్ డీవియేషన్ అంటే ఏందో తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంతటితో ఈ ఫార్ములా అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఫార్ములాని చూడండి. నెక్స్ట్ కేంద్రీయ ప్రవృత్తి మానాలకు సంబంధించినటువంటి మీను, మీడియన్, మోడ్ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువ డెప్త్గా అడుగుతాడు కాబట్టి మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది, గ్రూపు డాటాలో అన్గ్రూప్ డాటాలో వర్గీకృత దత్తాంశం, అవర్గీకృత దత్తాంశంలో ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత దాని మీద అనేక లెక్కలు చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఒక వేణుగా చూసుకున్నట్లయితే అదే విధంగా ఎన్ని లెక్కలు ఇచ్చినా సరే చేయగలగాలన్నమాట. ఈరోజు ఈ చిన్న ముక్కగా ఎందుకు ఏర్పడిందంటే తెలుసో తెలియకో పొరపాటున చేసిన వీడియోని మళ్ళీ డిలీట్ అయిపోయింది, మళ్ళీ చేయడం జరిగింది. మా క్లాసులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. నా చెప్పే విధానంలో నాకు విధానం ఏమైనా ఫాస్ట్గా ఉందా, ఇంకా స్లోగా ఏమైనా చెప్పాలా, దాని గురించి మీరు కనుక కామెంట్లో కనుక చెప్పినట్లయితే నేను ఏ విధంగా చేయాలనే దాని గురించి ట్రై చేస్తాను. ఇక్కడ నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది, ఇది ఏముందలే అనేలాగా తీసుకోవద్దండి. మిమ్మల్ని ఇది న్యూ సబ్జెక్ట్స్ అని చెప్పేసి భయభ్రాంతులకి గురి చేస్తారు కాబట్టి ఎటువంటి భయభ్రాంతులకి గురి అవ్వాల్సిన పని లేదు. సింపుల్గా నేర్చుకోవచ్చు. నాకు వీలైనంతగా ఈ న్యూ సబ్జెక్ట్నే ముందుగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు డిఎస్సి అనేది ఎప్పుడో పడుతుందిలే ఆ రోజు మనం పోయి చదువుతాము అనే విధంగా కాకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక వేసుకొని మంచి టైం టేబుల్ వేసుకొని క్షుణ్ణంగా ఇప్పుడున్న టైం టేబుల్ ప్రకారము ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ గురించి ఎక్కువగా చదవండి, టాపిక్ గురించి లోతుగా చదవండి. నీకు ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే దానికి తగ్గట్టు టైం టేబుల్ వేసుకోవాలి. టైం టేబుల్ వేసుకునే విధానంలో కూడా మార్పు ఉండాలి. ఇప్పుడు ఎప్పుడో ఇంకా మనకి నోటిఫికేషన్ పడలేదు కాబట్టి ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి లేదా ఎవరైనా నీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఏదో ఒక వీడియో నుంచి ఏదైనా కొత్త పాయింట్ ఏదైనా ఉందా ఆ పాయింట్ని తీసుకొని నీకు సంబంధించిన నోట్స్లో అనేది తీసుకోవాలి. వీలైనంత వరకు నేను కూడా న్యూ పాయింట్స్, కొత్త పాయింట్స్ ఏదైనా ఎదగడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మీకు తప్పులు చెప్పకుండా ఉండడం కోసంగా ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన కొన్ని ఇన్స్టిట్యూట్ బుక్స్లో నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది 5 నుంచి 15 మధ్యలో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మీకు చెప్పడం కోసంగా ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ చూస్తున్నప్పుడు నంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనేది 10 కంటే తక్కువ ఉండాలా, 20 కంటే ఎక్కువ ఉండాలా అనేది చూడడం జరిగింది. ఈ విధంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు అన్నిటికి సంబంధించి కొద్దిగా తెలుసుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే మరీ చెప్తా ఉన్నాను, మా వీడియో ఎలా ఉంది, వాయిస్ క్లారిటీగా ఉందా లేదా అనే దాని గురించి ఏదైనా పొరపాట్లు ఏదైనా ఉంటే చూడండి, కామెంట్లో తెలియజేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అందుకని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.